ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి ఫలితం వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలకి పరిష్కారం పొంది సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. తల్లి, నువ్వు సతమతమయ్యే సమస్యలకి పరిష్కారం చెబుతాను, నా మీద నమ్మకంతో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. రేపు గురువారం కదండి, నేను బాబాగారికి పూజ చేసుకుంటాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్స్లో పెట్టండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని బాబాగారికి పూజ చేస్తానండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబరు తాకండి. తమ్మునేలు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబర్ మనసులో అనుకున్నారు కదా. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నీ జీవితంలో ఇకపై అన్నీ విజయాలేనమ్మా. నువ్వు కోరింది నీకు దక్కుతుంది తల్లి. ఎంతలే అనుకోకుండా నేను చెప్పేది 2 నిమిషాలు వినమ్మా. తల్లి, అతి త్వరలో నీకైన కాలం, కావలసిన సమయం స్టార్ట్ అయింది తల్లి. దిగులంతా కూడా తుడిచిపెట్టుకుపోతుందమ్మా. కొద్దిగా ఓపికగా ఉండాలి అంతే. అన్నీ ఇచ్చావు బాబా, ఇదొక్కటే ఆలస్యం చేస్తున్నావు ఎందుకు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. ఎందుకంటే ఈ ఒక్క విషయంలోనే భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయమ్మా. అందుకే తల్లి, ఆ ఇబ్బందులన్నీ ఉండకూడదు. నువ్వు కోరింది నీకు ఇచ్చినప్పుడు పూర్తి సంతోషంతో ఉండాలన్నదే నీ బాబా తండ్రి ఆశ తల్లి. ఏది ఇచ్చినా సరే అందులో ఆనందం ఉండాలి తప్ప అసౌకర్యం, కష్టం అనేవి ఉండకూడదు తల్లి. నీ కోరికకు తగ్గ ఇబ్బందులు, వాటి వల్ల నష్టం అన్నీ కూడా సరిచేసి నీకు కావలసింది పూర్తిగా నీ చేతుల్లో పెడతాను బిడ్డా. అందుకే ఆలస్యం అవుతుందమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని వదలవద్దు తల్లి. నిన్ను అర్హత గలదానిగా మార్చాను. ఏ విషయమైనా సరే నువ్వు కోరింది నీ వద్దకు వస్తుంది. ఉత్సాహంగా ఉండు తల్లి. నన్ను నమ్మి ఎవరూ కూడా మోసపోయింది లేదమ్మా. అందరికీ అన్నీ వస్తున్నాయి, నాకు మాత్రం ఎందుకు ఇలా అని నిరుత్సాహపడవద్దు తల్లి. నీ కష్టాన్ని తలుచుకోకుండా నన్ను తలుచుకో తల్లి. ప్రతి క్షణము కూడా నా నామం జపిస్తూ ఉండమ్మా. నీకు ఆ కష్టం తెలియకుండా బయటపడేస్తానమ్మా. అతి త్వరలో నీకు కావలసింది ఇచ్చి నిన్ను అందరూ కూడా శభాష్ అనేలా నిలుపుతాను. ఓపికతో ఉండు తల్లి. నువ్వు కోరింది ఒక్కొక్కటిగా తీరుస్తాను. నీ బాబా తండ్రి ఏది చేసినా నీ మీద ప్రేమతో, నువ్వు 10 కాలాలు బాగుండాలి అని చేస్తాను అని గుర్తుంచుకో తల్లి. నువ్వు వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. నువ్వు అస్సలు ఊహించిన విధంగా వచ్చి నిన్ను చేరుతుంది. అది ఏ బంధమైనా సరే, నీకు ఇష్టమైన బంధం, నీకు కావలసిన బంధం నిన్ను చేరుస్తాను. ఎప్పుడూ కూడా నిన్ను వదలను తల్లి. నీ చేయి పట్టుకునే ఉంటాను. నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తాను. అన్నీ మంచిగా జరిపిస్తాను తల్లి. ఓపికతోటి, నమ్మకంతోటి ఆనందంగా ఉండు. నీ బాబా తండ్రి అంతా మంచే చేస్తాడు అని నన్ను నమ్మి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 1వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నేను చెప్పే శుభవార్త వినమ్మా. ఇది నీకైన జీవితం. నీ జీవితం ఒక శుభకరంగా మారబోతుంది. ఒకటి నిన్ను చేరబోతుంది. జీవితంలో ప్రకాశించే వెలుగు నీ జీవితంలోకి రాబోతుంది తల్లి. కొత్త జీవితం అనుభవించబోతున్నావు. నమ్మకమే కదమ్మా జీవితం. భయం వదిలి ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టకాలం ముగిసిందమ్మా.
శోధన కాలం దాటి వచ్చేశావు. నిన్ను వద్దు అని వదిలేసిన నిన్ను వాళ్ళు వెతుక్కుంటూ నువ్వు కావాలి అని నీ వద్దకు వస్తారు తల్లి. అదృష్టం నీకు కలగబోతుంది. ఇక అంతా కూడా సంతోషమేనమ్మా నీకు. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుంది తల్లి. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా చేస్తాను. నీకు విజయం వచ్చేలా చేస్తానమ్మా. నీ జీవితంలోకి అద్భుతమైన మార్పు వచ్చేలా చేస్తాను. నువ్వు ఎదురు చూసే అద్భుతం నీ చేతుల్లో పెడతాను తల్లి. నాకు అంతా మంచే జరుగుతుంది అనుకునే నీ మంచి మనసుకి అంతా మంచే చేస్తాను తల్లి. నీ మనసు అనుకూలంగా ఉండే ఆలోచనలు, సానుకూలంగా ఉండే ఆలోచనలు మాత్రమే వస్తాయి. నువ్వే తలచి చూడని విషయం ఒకటి జరగబోతుంది. నువ్వే ఆశ్చర్యపడే విషయం జరగబోతుందమ్మా. ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది తల్లి. కాలంగా మారింది అనే నేను నీకు చెబుతుంది. నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నిశ్చయంగా నువ్వు అనుకునే విషయం నీకు ఈ నెలలోనే జరుగుతుంది తల్లి. నీ కన్నీళ్లు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు కావలసింది నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది. నీ సాయి తండ్రిని నేను ఆరంభించేశానమ్మా. తప్పక నీ అన్ని కలలు నెరవేరుతాయి. నిన్ను విడిపోయిన వాళ్ళు వాళ్ళకై వాళ్లే నిన్ను తప్పకుండా వెతుకుంటూ వస్తారు తల్లి. దగ్గరలోనే వసంతకాలం రాబోతుంది. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన దిగులు, బాధ, కష్టం అంతా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు. సిరి సంపదలతోటి, నా ఆశీర్వాదంతోటి జీవించబోతున్నావు. అనుగ్రహంతో జీవించబోతున్నావు. రాబోయే రోజులన్నీ కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారనున్నది తల్లి. ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తించుకో. కొండంత సమస్య కూడా ఐసులా కరిగిపోతుంది బిడ్డ. సమయంలో నా దగ్గరికి వస్తావు. వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు. ఇక నుంచి మంచి విషయాలు జరుగుతాయి. అవి నీకు తెలుస్తాయి, గుర్తించగలుగుతావు తల్లి. నీకు సంతోషం కలుగుతుందమ్మా. రేపటి రోజున నీకు కాసుకుని విజయం నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితం ప్రకాశవంతంగా ఉండబోతుంది. నా కృప నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. తీయని కాలం ఆరంభమైంది అని గుర్తుంచుకో. నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని గుర్తుంచుకో. హక్కులు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుందమ్మా. ఇక నీ లైఫ్లో భయం, దిగులు అనేవి లేకుండా అవన్నీ నీ నుండి దూరమైపోతాయి తల్లి. నీ అన్ని ప్రార్థనలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయమ్మా. నీకైన కోరిక నెరవేరే నా ఆశీర్వాదం రోజులు తీసుకువచ్చాను తల్లి. రేపటి నుంచి అది జరగటం ఆరంభం కానుంది. నీకైన దారి వేశాను. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు తీరుస్తాను బిడ్డా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరే కాలం వచ్చేసింది తల్లి. ఇక నుంచి రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి. దిగులు వదిలిపెట్టేసే తల్లి. నీకైన మంచి బదులు ఇస్తున్నాను కదమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి. నువ్వు కూడా కన్నీరు పెట్టకమ్మా. పడ్డ కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకో తల్లి. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు తీసుకురాకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. మంచి అనుకూలమైన మార్పులు వస్తాయి అని గుర్తుంచుకో. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను తల్లి. నీపైన వచ్చే చెడులన్నీ కూడా పారద్రోలుతాను. నీ శోధన కాలం ముగిసిపోయింది. ఎప్పుడూ కూడా భయం అనే మాటే ఉండదు. ఎందుకంటే నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. మంచి మాత్రమే జరుగుతుంది తల్లి. ఈ సాయి తండ్రి ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని అయితే మన బాబాగారు 2వ నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.